నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము ఈ ఎపిసోడ్లో టెక్నికల్ అనాలిసిస్లో అతి ముఖ్యమైన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ టూల్గా మనం కన్సిడర్ చేసేది మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్తో పొజిషనల్ ట్రేడింగ్ కానివ్వండి, ఇంట్రాడే ట్రేడ్స్ కానివ్వండి, ఆర్ ఎవ్రీ డే అదే ట్రెండ్లో ఉన్నంత వరకు ఆ స్టాక్ని ఓపెన్ అవ్వంగానే మార్కెట్లో ఒకవేళ మీకు బై సిగ్నల్ ఇస్తే ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ స్టాక్లో టార్గెట్స్ రీచ్ అయ్యేంత వరకు ఎవ్రీడే కొనుక్కుంటూ వెళ్ళడము. అండ్ ఒకవేళ మీకు అదే షార్ట్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, అదే స్టాక్ని ఎవ్రీడే మార్నింగ్స్ మీకు ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు షార్ట్స్ చేస్తూ వెళ్ళడం. సో ఇది మూవింగ్ యావరేజ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఒక అడ్వాంటేజ్. అయితే ఇప్పటిదాకా మనం లాస్ట్ ఎపిసోడ్లో నేర్చుకుంది సింపుల్ మూవింగ్ యావరేజ్ గురించి. కానీ సింపుల్ మూవింగ్ యావరేజ్తో పాటు అదే 5 డేస్లో యాజ్ పీరియడ్గా తీసుకొని 5 డేస్ ఇన్ పీరియడ్ ఫీల్డ్ ఎన్నుకొని దీంతో పాటు చాలామంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా వాడతారు. అయితే సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో తేడా ఏదైనా ఉంటుందా, డిఫరెన్స్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఇట్ మే బీ అ మైన్యూట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్, బట్ ఇట్ డెఫినెట్లీ మేక్స్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అదేంటో ఈ ఎపిసోడ్లో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంపారిజన్ విత్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, లాస్ట్ ఎపిసోడ్లో నేను మీకు నేర్పించాను సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆ రెడ్ లైన్ పైన వెళ్ళి మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ మూవింగ్ యావరేజ్ ప్రాపర్టీస్ వస్తాయి. సో అందులో మనకి మీరు చూడగలుగుతున్నారు పీరియడ్లో 5 డేస్ ఉంది అండ్ వర్టికల్ షిఫ్ట్, హారిజాంటల్ షిఫ్ట్ 0 ఉంటుంది ఎప్పుడు. అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ. అండ్ దీంతో పాటు క్లోజ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఖచ్చితంగా. సో ఇక్కడ అప్లై బటన్ ఆల్రెడీ అప్లై చేస్తుంది కాబట్టి ఇట్స్ డీయాక్టివేటెడ్. ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ డ్రాగ్ మూవింగ్ యావరేజ్ టూల్ని. సేమ్ 5 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది పీరియడ్లో, టైం పీరియడ్లో. వర్టికల్ అండ్ హారిజాంటల్ని డిస్టర్బ్ చేయకూడదు, అది 0లోనే ఉండాలి. సింపుల్ మూవింగ్ యావరేజ్ బదులు మనము ఎక్స్పోనెన్షియల్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. మళ్ళీ ప్రైస్ ఫీల్డ్లో క్లోజ్ అనే ప్రైస్ క్లోజ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో లెట్స్ గో టు కలర్ స్టైల్. ఇక్కడ మనము రెడ్కి బదులు బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తున్నాము. సో బ్లూ కలర్ సెలెక్ట్ చేశాక స్టైల్స్లో మనం చూసుకుంటే లైన్ ఎప్పుడు సెలెక్టెడ్గా ఉండాలి. అండ్ వెయిటేజ్లో మనకి కావాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ద థర్డ్ లైన్, అదర్వైజ్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు అప్లై చేయబోతున్నాను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నౌ. సో ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు 2 రకాల మూవింగ్ యావరేజెస్ మనకి ఇక్కడ చార్ట్లో కనబడుతున్నాయి. ఒకటి సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇన్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్లో మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో నేను మీకు గత ఎపిసోడ్లో సింపుల్ మూవింగ్ యావరేజ్లో అసలు లాంగ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే స్టాక్ని బై చేసే విధానం ఏముంటుంది, దాంట్లో మనకు ఎంట్రీ ప్రైసెస్ ఎలా వస్తాయి అనేది మనం నేర్చుకున్నాము. అదే మీకు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. డే 0 ఆల్రెడీ మనం గత ఎపిసోడ్లో వేసుకున్న డే 0 అలాగే ఉంది. డే 1 కన్ఫర్మేషన్ వచ్చింది, డే 2 కన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఎవరైతే ఈ ఎపిసోడ్ డైరెక్ట్లీగా చూస్తున్నారో సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎపిసోడ్ చూడకుండా మీకు కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. తప్పకుండా SMA అని కీవర్డ్ నా పేరుతో, అనిల్ సింగ్ అనే పేరుతో మీరు SMA సుమన్ టీవీ మీరు టైప్ చేశారనుకోండి, ఆ ప్రీవియస్ ఎపిసోడ్ కూడా మీకు తప్పకుండా దొరుకుతుంది. ఫస్ట్ ఆ ఎపిసోడ్ చూసాకే ఈ ఎపిసోడ్ చూడమని చెప్పేసి డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తాను. సో అదర్వైజ్ మీకు హాఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. మళ్ళీ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. సో బిలీవ్ ఇన్ దాట్ మ్యాటర్. సో గో అహెడ్ అండ్ ఫస్ట్ చెక్ ది SMA వీడియో చూసుకోండి, దాని తర్వాత EMAకి రండి. సో SMA తెలుసుకున్న వాళ్ళకి ఇది EMAలో డిఫరెన్స్ ఏంటో తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఒక మేజర్ డిఫరెన్స్ అంటూ ఆర్ గ్యాప్ అంటూ మీకు సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఎక్కడ కూడా గ్యాప్ అంటూ వైడన్ అవ్వట్లేదు. మరీ ఎక్కువగా మీకు అంటే రూపీస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 రూపీస్, 20 రూపీస్ ఆర్ 50 రూపీస్ లాంటి గ్యాప్ అంటూ మాత్రం మీకు ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ గ్యాప్ కాస్త చాలా మైన్యూట్గా ఉంది. మేబీ లెస్ దెన్ 10 రూపీస్ లాంటి గ్యాప్ ఉండొచ్చు. మేజర్ కైండ్ ఆఫ్ గ్యాప్ మాత్రం కనబడట్లేదు. బట్ అకార్డింగ్ టు ది కన్వీనియన్స్ చాలామంది ట్రేడర్స్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ సక్సెస్ రేట్ ఎక్స్పోనెన్షియల్లో ఎక్కువ ఉందా లేదంటే సింపుల్ మూవింగ్ యావరేజ్లో ఎక్కువ ఉందా అంటే ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్తాను, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కైండ్ ఆఫ్ డిఫరెంట్ మూవ్మెంట్స్ అనమాట.
రెండిట్లో సక్సెస్ ఉంటుంది. అందుకే ఎస్ఎంఏ కూడా వాడతారు, ఈఎంఏ కూడా వాడతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కన్వీనియన్స్ అండి. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అనమాట. సో దాన్ని మీరు ప్రిఫర్ చేయండి. సో ఇందులో మనం ముఖ్యంగా చూస్తున్నాము ఎగ్జాక్ట్లీ బ్లూ యావరేజ్ పైన మనం చూసుకుంటే మనకి యాక్చువల్గా ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా సింపుల్ మూవింగ్ యావరేజ్ ప్రకారంగా మనం చూసుకుంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ ప్రకారంగా మనకి ఇది నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. దాని తర్వాత సింపుల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే మనకు నెక్స్ట్ డే కూడా నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే టాప్ రైట్ హ్యాండ్ సైడ్లో మీకు ఇక్కడ రెడ్ కలర్లో మీకు వచ్చింది సింపుల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉంటుంది అండ్ బ్లూ కలర్లో వచ్చింది మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉంటుంది. సో అది కాస్త ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ మనం చూసాము గత ఎపిసోడ్లో, అది రెడ్ లైన్ కింద క్లోజ్ అవ్వడం జరిగింది బార్ క్లోజింగ్. అలాగే మనము నెక్స్ట్ డే కూడా చూసుకుంటే అది కూడా కిందనే క్లోజ్ అయింది. అయితే మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారంగా చూసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఇక్కడ ముఖ్యంగా మనకి యాక్చువల్గా రెడ్ కలర్లో క్లోజ్ అయిందా లేదా అన్నది మనం ఇక్కడ కింది దాకా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది అండ్ క్లోజింగ్ మాత్రం పైన ఉంది. సో లెట్స్ సీ ది బ్లూ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ చూసుకుంటే ఆ రోజున 2512 రూపీస్ 57 యావరేజ్ వచ్చింది. అదే రోజున క్లోజింగ్ మనం చూసుకుంటే 2519.25 రావడం జరిగింది. అంటే ఆ రోజు మనం చూసుకుంటే యాక్చువల్గా క్లోజింగ్ మాత్రం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైనే జరిగింది కాబట్టి దాన్ని మనము డే జీరోగా తీసుకోలేము. సో డే జీరోగా తీసుకోవాలి అనుకుంటే వీ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కన్సిడర్ చేయలేం కాబట్టి లెట్స్ డిలీట్ దిస్. సో ఇక్కడ మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే ఈ స్టాక్ మనకి యాక్చువల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ కన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ చూసుకుందాము. బ్లూ కలర్లో ఉన్న మూవింగ్ యావరేజ్ ప్రైస్ చూసుకుంటే 2395.19 అండ్ ఇక్కడ మీకు క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే బార్ క్లోజింగ్ చూసుకుంటే బ్లాక్ కలర్లో ప్రైస్ ఉంది 2394.35. సో 2394 అంటే 2395 కింద క్లోజ్ అయినట్లే. సో ఇది మనకు ఒక నెగిటివ్ బార్ కాబట్టి నెక్స్ట్ డే ఒకవేళ బ్లూ ఈఎంఏ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిందా చూసుకుందాము. క్లోజ్ అయితే దట్ విల్ బికమ్ అవర్ డే జీరో. ఈరోజు మనము మూవింగ్ యావరేజ్ బ్లూ కలర్లో చూస్తే 2398.36. అలాగే బ్లాక్ కలర్లో బార్ క్లోజింగ్ చూసుకుంటే 2404.70. సో మీరు చూస్తున్నారు 2398 కంటే ఎక్కువగా క్లోజింగ్ ఉంది 2404. కాబట్టి ఇది మన డే జీరోగా కన్సిడర్ మనం చేయొచ్చు. సో లెట్స్ టైప్ దట్ ఆల్ఫాబెట్ హియర్. సో ఇది మన డే జీరో బార్. దాని తర్వాత ఆ డే జీరో పైన హై 2416.60 పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ డే 2430.50. సో దిస్ విల్ బికమ్ డే వన్. మనకి ఇక్కడ నెక్స్ట్ డే క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు హై 2442. అది మనకి 22 సెప్టెంబర్ 2021లో రావడం జరిగింది. దాని హై 2442. నెక్స్ట్ డే మనకి క్లోజింగ్ ఎక్కడ జరిగిందో చూద్దాము 2489.90. సో దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఫర్ డే 2 అనమాట. సో డే 2 వచ్చేసింది మనకి. డే జీరో, డే 1, డే 2 వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డే జీరో హై పైన నేను మీకు చెప్పాను సింపుల్ మూవింగ్ యావరేజ్లో ఎంట్రీస్ అండ్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా ఉండాలి. స్టాప్ లాస్ డే జీరోలో 2384 కింద మీరు 1 రూపీ పెట్టుకుంటారా, 5 పైసా పెట్టుకుంటారా, ఆర్ 2 రూపీస్ పెట్టుకుంటారా. దాని కింద లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి 2384 కింద 1 రూపీ టు 3 రూపీస్ మధ్యలో జనరల్గా పెట్టుకుంటారు. సో స్టాప్ లాస్ మీకు డే జీరో లో కింద మీకు స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఎంట్రీ ప్రైస్ అంటారా, మీరు టార్గెట్స్ తీసుకున్న తర్వాత +3%, +6%, +12%, +24% అలాంటి టార్గెట్స్ తీసుకున్నాక మీకు ఎక్కడైతే ఎంట్రీ దొరుకుతుందో ఆ ఎంట్రీలో ఒకవేళ ఫస్ట్ టార్గెట్ పైనే మనకి ఎంట్రీ వచ్చింది అనుకుందాము. సో ఫస్ట్ టార్గెట్ పైన ఎంట్రీ వచ్చిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనాలా? లేదు, మీరు కొనాల్సిన ఏదైతే టోటల్ క్వాంటిటీ ఉంటుందో అది 100 షేర్లు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే అందులో నుంచి మీరు రిస్క్ ఒకవేళ 50 షేర్స్ కొనాలి అనుకుంటే 50 షేర్స్ కొనండి. లేదంటే 25 or 30 షేర్స్ కొనాలి అనుకుంటే 25-30 షేర్స్ కొనండి. మిగతా క్వాంటిటీ ఒకవేళ కిందికి వచ్చిందనుకోండి స్టాక్, అప్పుడే మీరు మిగతా స్టాక్ షేర్స్ కొనుక్కోండి. అదర్వైజ్ మీరు క్వాంటిటీ నేను మాత్రం ఈ రూల్ ఫాలో అవ్వమంటాను. మీకు ఒకవేళ మీకు నచ్చిన ప్రకారంగా క్వాంటిటీ మీ ఇష్టం, అది మీరు డిసైడ్ చేసుకోండి. సో దాని తర్వాత అది ఫస్ట్ టార్గెట్ పైన కొనాల్సిన మనకి ఎంట్రీ ప్రైస్ వచ్చినా మీరు తప్పకుండా కొనుక్కోండి. నెక్స్ట్ టార్గెట్ 3% తర్వాత 6% క్యాలిక్యులేట్ చేసుకోండి, 12%, 24% క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా మీరు
మీ టార్గెట్స్ దగ్గర మీరు ఒక్కొక్క క్వాంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ 30 షేర్స్ కొన్నారనుకుంటే ఫస్ట్ టార్గెట్లో 10 షేర్స్, సెకండ్ టార్గెట్లో 10 షేర్స్ అండ్ థర్డ్ టార్గెట్లో 10 షేర్స్ మీరు ఎగ్జిట్ అవ్వండి. లేదంటే 50% ఫస్ట్ టార్గెట్లో, నెక్స్ట్ 50% క్వాంటిటీ మీరు సెకండ్ టార్గెట్లో లేదంటే థర్డ్ టార్గెట్లో మీ కన్వీనియన్స్ ప్రకారంగా మీరు ఎగ్జిట్ అవ్వండి. సో మీరు చూడగలుగుతున్నారు ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కడ వరకు ఒక టార్గెట్ రావడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం ముఖ్యంగా చూసుకుంటే బ్లూ ఈఎంఏ ప్రకారంగా యాక్చువల్గా ఇక్కడ కింద పడ్డాయి, కానీ బ్లూ ఈఎంఏ ఫాలో చేసిన వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ ఆపర్చునిటీగా తీసుకొని ఇక్కడ బై చేసుకొని దే విల్ వెయిట్ ఫర్దర్ ఫర్ ఫ్యూ మోర్ టార్గెట్స్ అనమాట. సో ఇవన్నీ నేను మీకు టార్గెట్ డ్రా చేసి ఆర్ క్యాలిక్యులేట్ చేసి ఎందుకు చూపించట్లేదంటే ఎగ్జాంపుల్గా ఒక ఎపిసోడ్ ఆల్రెడీ మనం SMAలో చేశాం కాబట్టి మీకు కావాల్సిన టార్గెట్స్ మీరు మీ చార్ట్లోకి వెళ్ళండి. ఇదే డేటా అక్కడ ఉంటుంది. సేమ్ మంత్ నేను మీకు చూపించాను సెప్టెంబర్ మంత్లో 2021లో నుంచి సేమ్ ఆ డేట్స్ మీరు కావాలంటే ఈ వీడియోని పాజ్ చేసి మీరు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మీరు మీ కైండ్ ఆఫ్ పేపర్ ట్రేడింగ్ మీరు చేసుకోండి. అందులో మీకు ఎంతవరకు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ వచ్చినా ఆర్ ఇబ్బందులు వచ్చినా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లారిఫికేషన్స్ కావాల్సిన తప్పకుండా మీరు money@sumantv.comకి మెయిల్స్ పంపించండి. విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ ఫర్దర్. థ్యాంక్ యూ వెరీ మచ్.